Hello guys, welcome to my channel. Today is my first vlog. 2020లో స్టార్ట్ చేయాల్సిన వ్లాగ్ 2025లో స్టార్ట్ చేసిన. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. నా పల్లెటూరు నుండి వచ్చానమాట. ఎందుకో నాకు ఇది ఒక ప్యాషన్, అంటే వీడియో ఎడిటింగ్, రికార్డింగ్ అనేది. సో అబ్బో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. సో ఈరోజు మనం స్టేడియం చైనాటౌన్కి వెళ్తున్నాము. 1 ఇయర్లో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రావాలని. చాలా సిగ్గేస్తుంది అనమాట ఇక్కడ వ్లాగ్ తీస్తుంటే. సో మనం వచ్చేసినాము ఆల్మోస్ట్. స్కై ట్రైన్కి కంపాస్ కార్డ్, ఒక స్టిక్కర్ అంటించినాము. మన ట్రైన్ వచ్చేసి సో ఎక్కేద్దాం ఏదైనా. సంవత్సరాల తరబడి ట్రావెల్ చేసి సంసారం అయ్యాక వచ్చామండి. ఇదే మన స్టేడియం చైనాటౌన్, సైన్స్ వరల్డ్ అంటారు కూడా. మనోడు తొక్క లెక్క తప్పుతున్నారు. పైన ఉంది కదా, ఇది సైన్స్ వరల్డ్. చాలా మంది కిడ్స్ ఇక్కడికి వస్తారు, అంటే కొత్తగా చూడడానికి. నేను లోనకి రోజు వెళ్ళాలన్నమాట. టికెట్ కొనుక్కోవాలి, అంటే మన టికెట్ లేకుండా స్పెషల్గా ఎలో చేశారు. లోనకి ఒక డైనోసార్ స్టాచ్యూస్ ఉంటాయి. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ లాగా ఇది ఒక స్పెషల్ అన్నమాట వ్యాంకోవర్లో. మనోళ్ళు మంచి ఆటగాళ్ళు అనుకుంటా. వీళ్ళకి పెద్ద మాట అన్నాడు సరాడు. ఈ స్టేడియం అక్కడ ఉంది కదా, అది నైట్ వ్యూ చాలా బాగుంటుందండి. ఇది కూడా ఇది గ్లోబ్ లాగా ఉన్నది. ఇక్కడ లైట్స్ వస్తాయి అన్నమాట నైట్ ఆఫ్టర్ 6 o'clock. ప్రాజెక్ట్ అన్నమాట, కిడ్స్ కాబట్టి. అంటే డ్యాము మనం ఇట్లా ఓపెన్ చేస్తే వాటర్ వస్తాయి. సో ఐ డోంట్ నో వాటర్ ఎందుకు రావట్లేదు. చిన్నపిల్లగాడు కోసం అనమాట. అయితే సడన్ నేను అమ్మాయి అనుకున్నా కానీ వాళ్ళు కాదు. చూసారా, అలా అలా మనం కూడా ఒకరోజు ఫ్రెండ్స్తో ప్లాన్ చేద్దాము. నైస్లీ మన వీడియో మీద ఫోకస్ చేయట్లేదు. అదనమాట, అలా చేయొచ్చు మనము. అది కొనుక్కోవాలి. మన టిమ్ హార్టన్స్ కాఫీ తాగుతున్నారు. హాయ్. ఇక్కడ నుండి అక్కడ జంప్ చేయాలి ఒకరోజు. ఆ మధ్యలో పడద్దు అనమాట. ట్రై చేద్దాం ఒకరోజు. జుమ్మ చాలే. డైనోసార్ చూస్తున్నారు. అది ఇంకా ముక్కలుగా రీసైక్లింగ్ ఐటమ్స్ లో వాళ్ళు ఇలా చేసిన అనమాట. చూద్దాం దగ్గర. చూడండి, ఇట్లా రీసైక్లింగ్ వేస్ట్ బాటిల్స్, కంప్యూటర్స్, సెల్ ఫోన్స్, మోటార్ ఆయిల్తో, కాఫీ కప్స్తో ఇది చేశారు. దగ్గరికి వెళ్దాము. చూడండి అంత వేస్టేజ్. డైనోసార్స్ కొద్దిసేపు కూర్చున్నామంటే కిందేమో తడిగా ఉంది. ఇప్పుడు ఇక్కడ వర్షం పడుతుంది అనమాట, రైనింగ్ బదులు. ఐ థింక్ నేను ఒకటి చూసా. ఐ థింక్ ఆయన ఏడుస్తున్నాను అనుకుంటా. ఇక్కడ అది కామన్, అబ్బాయి ఏడుస్తుంటే అది ఫన్ కూడా. అమ్మాయిలతో అంటే అంత ఈజీ కాదనమాట, ఎస్పెషల్లీ మళ్ళంటే అమ్మాయిలతో. ఇట్ట తయారయ్యేనే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. ముక్కుల నుంచి జీవిని అట్లా కాలిపోతుంది అనమాట. మా మమ్మీ ఎప్పుడు అంటది, పాలి చెరువులో నీళ్ళు
ఎండిపోయినా నీ ముక్కు ఎప్పుడు ఎండిపోదని దాన్ని ఒక 5-6 సంవత్సరాలు అదొక ఇబ్బంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మన ఫేస్ ఇట్లా చాలా మంచిగా కనిపిస్తుంది. సో ఇట్లా వెళ్దాం. కానీ ఏదో గుడ్డుకొని చచ్చిపోదాం అనుకో, మళ్ళా మన శవాన్ని ఇండియా పంపించడానికి డబ్బులు కూడా లేవన్నమాట. మా అమ్మ 2 గాజులు అమ్ముకోవాల్సి వస్తుంది. అమ్మకు 2 గాజులు కూడా లేవు. బెస్ట్ ప్లేస్ ఇన్ కెనడా అంటే వ్యాంకూవర్ అండి. ఇక్కడ స్నో అనేది పడదు, అంటే పడుతుంది అనుకోండి, అంటే 1 వీక్, కొన్నిసార్లు అసలు పడదు. కానీ వర్షం మాత్రం ఎప్పుడు పడుతూనే ఉంటుంది 24 hours. కొన్నిసార్లు స్నోనే బెటర్ అనిపిస్తుంది. అంటే మన మానవ జాతి దేనికి సాటిస్ఫై కాదనమాట. అక్కడికి వచ్చేసాము, అక్కడ ఉంది, అక్కడికి వచ్చేసాము. వార్నింగ్ ఇచ్చినారనమాట, వాచ్ వెన్ యూర్ గోయింగ్ అని. తొందరగా పోతాం మనము ఎలాంటి అడ్వెంచరస్ థింగ్స్ చేస్తే. ఏమో పెద్ద చింపాంజీ లాగా ఉంది. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఇక్కడ ఉయ్యాల ఉంది, ఊగుదాం, ఊగుదాం. ఇద్దరు చూడండి, తల్లి కూతురు తండ్రి, తెలుగు కూతురు తండ్రి. ఎస్, చెక్కింగ్ 1 more పాపం తొక్కలేకపోతున్నారు. Look at this, Canada vlogs. Yes, sir, correct. Exactly. Canada సార్ vlogs. ఇంటెలిజెంట్. Look at this. బుడ్డ చూడండి మంచిగా ట్రై చేస్తున్నాడు. ఎంత బుడ్డి ఉన్నారో వీడు, కానీ మంచిగా రైడ్ చేస్తారు. ఇట్లా కిడ్స్ ఏజ్ లో వాళ్ళు స్విమ్మింగ్, బైక్స్ అట్లా చేస్తున్నాను. ఐ థింక్ దట్ డాగ్ ఇస్ లవింగ్ దిస్ డాగ్. ఇద్దరు ప్రేమికులు అనమాట, మంచి మోడ్ లో ఉన్నారు. అదొకే. హాయ్ హాయ్. DJ Prakash. ओ यारे कोई कोई को